నాగార్జున సాగర్ నీటి విడుదలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. మంత్రి ఉత్తంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు విడుదల చేయడానికి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు వెళ్లాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల వరకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు. 10 గంటల వరకు ఇరిగేషన్ మంత్రి ఉత్తం రాలేదు. తమను ఉదయం 9 గంటలకే ఎయిర్పోర్ట్ కు రావాలని చెప్పిన ఉత్తం 10 గంటలకు ఎలా వస్తాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తం ఆలస్యంగా రావడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్లిపోయాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ నాగార్జున సాగర్ కు హెలికాప్టర్లో వెళ్లారు. రైట్ టికెట్ నాగార్జున సాగర్ నీటి విడుదలకైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమా కొట్టారు. సో మొత్తానికైతే ఇటు మంత్రి ఉత్తంపై ఇటు అలక పొందారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఈ రోజు నాగార్జున సాగర్ గేట్లో ఎత్తివేత ఉంది. ఆల్రెడీ నాగార్జున సాగర్ గేట్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఎత్తారు. అయితే నీళ్లను కూడా విడుదల చేశారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నల్లగొండ ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రధానంగా ఈ ముగ్గురు మంత్రులు ఈరోజు నాగార్జున సాగర్ పర్యటన ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో వీళ్ళు వెళ్ళాలి. అయితే షెడ్యూల్ ప్రకారం 9 గంటలకే ఈ షెడ్యూల్ వేసుకున్నారు. 9 గంటలకే మంత్రుల బృందం ఇక్కడ నుంచి వెళ్ళాలి, నాగార్జున సాగర్ చేరుకోవాలి, అక్కడ డ్యాములు ఎత్తాలి, అదేవిధంగా నీళ్లను విడుదల చేయాలి. ఇదంతా తతంగం జరగాలంటే ఇక్కడ నుంచి 9 గంటలకు వెళ్ళాలి. అయితే షెడ్యూల్ ప్రకారమే సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 9 గంటలకే వచ్చారు. ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కి 9 గంటలకే వచ్చారు. అయితే షెడ్యూల్ 9 గంటలకు రమ్మని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 తర్వాత వచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 9 నుంచి 10 గంటల మధ్య వరకు అక్కడే వేచి చూశారు. అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. దాంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన 9 గంటలకు చెప్పారు. షెడ్యూల్ అన్నప్పుడు షెడ్యూల్ విధంగా ఉండాలి, ఎందుకంటే ప్రజల్లో ఉండేటోళ్ళం, ప్రజలతో కలిసి పనిచేసే వాళ్ళము. అంతేకాకుండా షెడ్యూల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా అన్న మాట ప్రకారము రావాలి అనేది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో దాదాపు 9 గంటల నుంచి 10 గంటల దాకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేచి చూసినా కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంతో ఇక చేసేది ఏమీ లేక తన కార్యక్రమాలు వేరే బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల అతను మళ్ళీ మినిస్టర్ క్వార్టర్స్ కు తిరిగి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే 9 గంటలకు షెడ్యూల్ ప్రకారం బేగంపేట ఎయిర్పోర్ట్ చెప్పారు, ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ కు 9 గంటల వరకు రాలేదు. అదేవిధంగా 10 గంటల వరకు వేచి చూసినా రాలేదు. ఇక చేసేది ఏమి లేక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నీటి విడుదల అనంతరం అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, చూద్దాం, లైవ్ లో చూద్దాం. గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్గా, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, ఇరిగేషన్ శాఖ మాత్యులు, నాకు అన్ని విధాలా అండగా ఉన్నటువంటి మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, మరి ఇంత గొప్ప దేశంలో ప్రాజెక్టులు దేవాలయాలుగా గొప్పగా మనం రైతాంగానికి లక్షలాది సాగునీటికి రైతులు ఇచ్చినటువంటి ఈ నాగార్జున సాగర్ యొక్క గేట్లు ఓపెన్ చేయడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగిందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, దేశంలో రైతులకు అండగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ రాహుల్జీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రాజెక్టులైనటువంటి గేట్లన్నీ కూడా ఓపెన్ చేయడము, మా చేతుల మీదుగా ఓపెన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. అంటే ఇప్పుడు లెఫ్ట్ కెనాల్లో కూడా విడుదల చేసి ఆ తర్వాత పెద్దగూడకు పోయి రేషన్ కార్డ్స్ పంపిణీలో పాల్గొంటాం. లెఫ్ట్ కెనాల్
సరే 3-4 కాన్స్టిట్యున్సీస్ ఏర్పాటు చేసుకున్నాం, ఎన్ని వీలైతే చేయడానికి ప్రయత్నం.